వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్పొరేషన్ విలీన గ్రామాలలో శాశ్వతంగా తాగునీటి సమస్యకు పరిష్కారం. అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం. సెలవుల కోసం వచ్చి అనంత లోకాలకు అధికార లాంఛనాలతో ఆర్మీ జవాన్ కు అంతిమ వేడుకోలు. నూతన సిపి సాయి చైతన్య బాధితుల స్వీకరణ. శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యతనిస్తానని స్పష్టీకరణ. అల్జాపూర్ గ్రామ శివారులో చిరుత కలకలం. పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు. గతంలో చేసిన తప్పిదం వల్లే చిరుత సంచారం అంటున్న గ్రామస్తులు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి విమర్శలు. కాంగ్రెస్ తీరుపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రెడ్డి విమర్శలు. మున్సిపల్ విలీన గ్రామాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల వల్ల అనేక మందికి మంచి నాణ్యమైన విద్యను అందించే వారి ఉన్నతికి కాంగ్రెస్ తోడ్పాటు అందిస్తోందని వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. మోపాల్ మండలంలోని తానాకలాన్లో కంజర్వాగుపై చెక్ డ్యాం కు భూమి పూజ చేశారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోర్గాంపి, మాధవ్ నగర్, ఆర్యనగర్ లో సీసీ రోడ్లు, డ్రైనేజ్, వైకుంఠధామం, అమ్మ ఆదర్శ పాఠశాలలకు భూమి పూజ చేశారు. అలాగే రూరల్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించ తలపెట్టినట్టు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతుందని, 3000 మంది విద్యార్థులకు చదువు వసతి కల్పించబడుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనుల ప్రాసెసింగ్లు ఇచ్చారు, కానీ డబ్బులు ఇవ్వకపోవడం వలన వాటిని రద్దు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి లేఖ రాయడం వల్ల తిరిగి పనులకు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. నిధులతో నేడు మున్సిపల్ విలీన గ్రామాలలో పాటు రూరల్ నియోజకవర్గ గ్రామాలలో అభివృద్ధి పరుగులు పెడుతోందని వెల్లడించారు. ప్రజల అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రజా సమస్యలపై స్పందించి వారి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. ఈ ప్రాంతమే కాకుండా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మరి చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, ఒక 10 మందికి చెప్పేవాళ్ళు. కాబట్టి ఈ 10-14 నెలల నుండి గతంలో టీఆర్ఎస్ పార్టీ మరి ప్రజల పట్ల ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్లా ఉందన్నది మీరు గమనించండి. ముఖ్యంగా విద్యా విధానంలో ఇవాళ మనం చూసుకుంటే అన్నీ కూడా స్కూళ్ళు కూడా మనము అంటే కొన్ని చెప్పాలని కూడా ముఖ్యంగా విద్య, వైద్యం, తర్వాత వ్యవసాయము, సంక్షేమము, ఈ 4 అంశాల మీద ఈ ప్రభుత్వము నడుస్తూ ఉంది. అయితే విద్యలో మీకు ఇప్పుడు మనకు బోర్గాంలో అయినా కానీ ఇంకా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరి పాఠశాలల్లో అభివృద్ధి కొరకు అండ్ ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా లేకపోతే బాత్రూమ్ల కొరకు దీని కొరకు చేయడం జరిగింది. అదే ఇప్పుడు ఇలా 14,000 మంది టీచర్లను రిక్రూట్మెంట్ చేసి ఎక్కడ కూడా ప్రైమరీ స్కూళ్ళలో కూడా మరి టీచర్ల కొరత లేకుండా ఉన్న టీచర్లకు కూడా ప్రమోషన్స్ ఇచ్చి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవాళ మన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వేసుకున్నాం, అక్కడ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ ప్రతి స్కూల్లో ఒక పీఈటీ ఉన్నాడు. పీఈటీ అంటే ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ ఉంటాడు. తర్వాత ఇలా ప్రతి మండలానికి ఒక ఎంఈఓ. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో అయితే ఒక రీవ్యాంపింగ్ అయింది. మన మధ్యాహ్నం పిల్లలకు తినే పిల్లలకు పెద్ద పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు బెంచ్ ఛార్జీలు పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ అయితే 20,000 నుండి పెరగలే, 200% పెంచడం జరిగింది. ఇవాళనే పేపర్లో కూడా మీరు చూశారు. ఇవాళ ఏదంటే కులాల వారీగా ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన తర్వాత నిన్ననే మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది. మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఒక 200 కోట్లతో ఒక పెద్దది ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ రాబోతుంది. అదేంటంటే 5th నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో మరి టోటల్ అందులోనే ఆహారం తినొచ్చు, అందులోనే పడుకోవచ్చు, డార్మెంటరీ సహా
అన్నీ కూడా అన్ని వసతులు కలిగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నీ కూడా ఉండి ఒక పెద్దది 200 కోట్ల స్కూళ్ళు అంటే మీరు ఇమాజిన్ చేయండి. దాంట్లో ఒకటేసారి మనము 2500 నుండి 3000 మంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద విద్యార్థులు మరి చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు రావాలని అంటే ఇవాళ మనం చదువుకుంటున్నాం. చాలామంది పిల్లలు చదువుకొని బీఏలు చేసినారు, బీఈడీలు చేసిరు, ఎంఏలు చేసిరు, ఎన్ని రకాల డిగ్రీలు చేసినా ఇవాళ వాళ్ళకి ఉద్యోగం రాక మళ్ళీ ఎక్కడో ఇటు హైదరాబాద్కో లేకుంటే బాంబేకో లేకుంటే దుబాయ్కో భార్య పిల్లల్ని వదిలి బతకడానికి పోయేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి మనం ఒక స్కిల్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో ఏంటంటే జాబ్ గ్యారంటీ. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఎలక్ట్రీషియన్ కావాలా, దాంట్లో జాయిన్ అయితే దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు, మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళే జాబ్ కూడా ఇస్తారు ఒక కంపెనీలో. ప్లంబర్ కావాలంటే ప్లంబరు, కార్పెంటర్ కావాలంటే కార్పెంటరు, ఈ సెల్ ఫోన్ మెకానిక్ కావాలంటే సెల్ ఫోన్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్ కావాలంటే ట్రాక్టర్ మెకానిక్, ఏదైనా ఎనీ స్కిల్ మన డే టు డే అవసరం ఉన్న స్కిల్ యూనివర్సిటీలో మనం పెద్ద యూనివర్సిటీ స్థాపించుకున్నాం. దానికి ఇవాళ భారతదేశంలో ఇండస్ట్రీస్ అందరు కూడా వాళ్ళకు మనం అటాచ్మెంట్ టైప్ పెట్టుకొని వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లలో మన పిల్లలను అక్కడ చేంజ్ చేయించి వాళ్ళు స్పెషలిస్ట్ కూడా కావచ్చు. 6 నెలల నుండి 6 సంవత్సరాల దాకా ఉండే కోర్సులు కూడా దాంట్లో ఉంటాయి. మీరు ఒకసారి చూడండి, మన జిల్లాలోనే ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇవాళ మెడికల్ కాలేజ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇవాళ IIIT బాసల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇవాళ మోడల్ స్కూల్స్ కానీ మరి రెసిడెన్షియల్ స్కూల్స్ అని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, సింగిల్ టీచర్ స్కూల్స్ కానుండి జిల్లా పరిషత్ స్కూల్ కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. గతంలో ఇప్పుడు 10-11 సంవత్సరాల నుండి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏదైనా ఎక్కడన్నా ఒక కొత్త స్కూల్ కట్టిందా మీరు ఆలోచించండి. ఎక్కడైనా కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందా? ఇవాళ మేము వచ్చిన తర్వాత 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. అంటే మీరు ఉద్యోగాలు మీరు ఆలోచించండి. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంటే కాదు, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఎడ్యుకేషన్లో అన్నింటిలో కూడా మనం ఫిలప్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా కొత్తగా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినాం. మన పిల్లలు ఏ ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఎప్పుడు చదువుకోవాలి, టైం వేస్ట్ కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేసినాం. అంటే ఒకళ్ళు విద్య మట్టుకే చెప్తా ఉన్నాం. ఇంకా చాలా రంగాలు, వ్యవసాయ రంగం తీసుకుంటే బోర్గాం గ్రామం అనేది ఒకప్పుడు పెట్టింది పేరు, అంటే ఇప్పుడు సరే రియల్ ఎస్టేట్ పరంగా కొంచెం వ్యవసాయం తగ్గిపోయి ఉండొచ్చు. దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరాడు. విధులు నిర్వహిస్తూ సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి క్యాంప్ ఫైర్ లో పాల్గొన్న జగన్ ఒంటికి నిప్పు అంటుకుంది. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి అసువులు బాసిన ఆర్మీ జవాన్ కు అధికార లాంఛనాలతో అంతిమ వేడుకలు పలికారు. సిరికొండ గ్రామానికి చెందిన కాసుల ప్రమోద్ 3 సంవత్సరాల క్రితం ఆర్మీ ఉద్యోగంలో చేరాడు. ఇటీవల 45 రోజుల వ్యక్తిగత సెలవులపై ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి మహాశివరాత్రి రోజున శ్రీ లొంక రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మిత్రులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకున్న సమయంలో క్యాంప్ ఫైర్ అనుకోకుండా శరీరానికి అంటుకోవడంతో శరీరం మొత్తం కాలిపోయింది. ప్రమోద్ మిత్రులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పుణేలోని ఆర్మీ హాస్పిటళ్లకు తరలించి చికిత్స చేశారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు గావలపిస్తున్నారు. ప్రమోద్ పార్థివ దేహం సోమవారం తన సొంత గ్రామమైన సిరికొండ చేరుకుంది. అధికారిక లాంఛనాలతో సోమవారం అంత్యక్రియలు జరిపారు. అనుకోకుండా జరిగిన ఘటన పట్ల సిరికొండ మండలం మొత్తం ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యతనిస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్పారు. ఇసుక అక్రమ రవాణా, గంజాయి, మట్కా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన వెల్లడించారు. నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా నియమితులైన సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సిపి కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో మీడియాతో మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దొంగతనాలు, మట్కా, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించి ఇతర శాఖల సమన్వయంతో వాటి నిర్మూలనకు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని సిపి సాయి చైతన్య చెప్పారు. ముందుగా నా మీద నమ్మకం నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి వారికి, తర్వాత మా సీనియర్ అధికారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా యొక్క ఎయిమ్ కొన్ని థింగ్స్ మేము అందరి ముందు క్లియర్గా అందరికీ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి రాజీ పడే పరిస్థితి లేదు. శాంతి భద్రత పరిరక్షణలకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అట్లానే మహిళా భద్రత పైన ప్రత్యేక దృష్టి ఉంటుంది. నేను ఇన్ని రోజులు నార్కోటిక్స్ ఎస్పీగా పనిచేసి వచ్చాను. సో డ్రగ్స్ బారిన పడి మన యువత వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా మేము అన్ని విధాలా కృషి చేసి డ్రగ్స్ రహిత
మన నిజామాబాద్ కానీ అట్లా ఇంతకసారి తెలంగాణలో చేయడానికి అందరూ సాయశక్తిలో కృషి చేస్తాం, తప్పకుండా దాన్ని అచీవ్ చేస్తాం. అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం మన సొసైటీ నుంచి సొసైటీ పీడిస్తుంది. అదేంటంటే సైబర్. అది టౌన్ లేదా సిటీలోనే కాదు, రూరల్ దాకా వచ్చింది. ప్రతి ఒక్క చిన్నవాళ్ళు పెద్దవాళ్ళనే లేకుండా చాలామంది దాని బారిన పడుతున్నారు. వాటి నుంచి మన ప్రజల్ని కాపాడడం మా యొక్క ప్రత్యేక ఫోకస్ ఆర్ అటెన్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు మహిళా భద్రతకి రక్షణకి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి అయితే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి స్పెషల్ ఫోకస్ అంటే అటువంటి వాళ్ళు ఎక్కడ వారినా వాళ్ళు వదిలిపెట్టే శక్తే లేదు. అదేవిధంగా ప్రజలందరికీ మన మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి క్రైమ్ మీ ఏరియాలో జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ కానీ మీకు అనిపించినా, మీకు ఇబ్బంది ఉన్నా, ఏదైనా నిస్సంకోచంగా డైల్ 100కి కాల్ చేయాల్సి కోరుకుంటున్నాం. మా ఆఫీసర్స్ ఎల్లప్పుడూ దీనికి అందుబాటులోనే ఉంటారు. నవీపేట్ మండలం యంచ అల్సాపూర్ గ్రామ శివారులో చిరుత పులి కలకలం సృష్టించింది. చిరుత ఆనవాళ్లను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. నవీపేట్ మండలం యంచ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్జాపూర్ గ్రామ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అల్జాపూర్ గ్రామ శివారులో ఒక ప్రదేశంలో చిరుతపులి అడుగులు గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు అవి చిరుత అడుగులుగా నిర్ధారించారు. గతంలో సైతం అల్జాపూర్లో చిరుతను ప్రత్యక్షంగా చూసిన అటవీ శాఖ అధికారులు బోన్ ఏర్పాటు చేయడంతో చిరుత బోన్కి చిక్కింది. ప్రస్తుతం సైతం చిరుత సంచారంతో గొర్రెల కాపరులు, గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు బోన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి విమర్శలు చేయడం కాంగ్రెస్ నాయకులకు తగదని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి అన్నారు. అలాగే నవోదయ విద్యాలయం కోసం నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థలాన్ని ప్రతిపాదించడం ఎంతవరకు సమంజసమని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కేవలం ఒకే ఒక ఫ్లైఓవర్ నిర్మించారన్నారు. మిగతావన్నీ ఎంపీ అరవింద్ హయాంలోనే నిర్మించారని చెప్పారు. గుత్పా ఎత్తిపోతుల పథకం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పుడు నవోదయ విద్యాలయం కోసం నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థలాన్ని ప్రతిపాదించడంతో ఫ్యాక్టరీ తెలుసుకోదని అనుమానం వ్యక్తమవుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో ఈ విద్యాలయాన్ని నిర్మిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలో పంటలు ఎండిపోతుంటే పంటకు నీరు ఇవ్వకుండా చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి న్యాలన్ రాజు, జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, వెంకటేష్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆధునీకరణ చేస్తా ఉన్నారు. అదే విధంగా డిచ్పల్లిలో రైల్వే గూడ్స్ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రేపు 4 రోజుల్లో జాన్కంపేట రైల్వే గూడ్స్ షెడ్ ను ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇవన్నీ అభివృద్ధి మీకు కనపడటం లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు బోధనకు సుదర్శన్ రెడ్డి గారు నవోదయ కాలేజ్ తీసుకొస్తే మేము సంతోషిస్తాం. ఆ ఎన్ఎస్ఎఫ్ భూమి కాకుండా మిగతా బోధనలో అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఆ 30 ఎకరాలు ఇచ్చి మాకు నవోదయ కాలేజ్ వచ్చింటే సంతోషించే వాళ్ళమే. కాకపోతే ఇక్కడ బాధపడాల్సింది ఎన్ఎస్ఎఫ్ భూమిని ఇచ్చేటప్పుడు రేపు పొద్దున చక్కెర ఫ్యాక్టరీ స్టార్ట్ కాదనే ఒక అనుమానం, రెండవది ఇచ్చే భూమి 30 ఎకరాలు ఇవ్వకపోవడం అనేది దాంట్లో కొంత బాధపడతా ఉన్నాం. ఏదైనప్పటికీ ఇప్పటికైనా కానీ నాయకులు ప్రతి విమర్శలు మాట్లాడటం మానుకొని జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి నేను అందరినీ కూడా. మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా పారిశుద్ధ్యం, వాటర్ సెక్షన్ లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లకు ఇవ్వడం ద్వారా మున్సిపల్ ఆదాయం పెరుగుతోందన్నారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల మాదిరిగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇంజనీరింగ్ సెక్షన్ లో వాటర్ సప్లై, ఫిల్టర్ బెడ్స్, స్ట్రీట్ లైట్స్, గార్డెన్స్, శానిటేషన్ విభాగంలో డ్రైవర్స్, శానిటేషన్ జవాన్లు, స్వీపర్స్, డ్రైనేజ్ క్లీనింగ్ వర్క్ ఇన్స్పెక్టర్స్, సూపర్వైజర్స్, బిల్ కలెక్టర్స్, కార్పొరేషన్ కార్యాలయం సిబ్బందిని అవుట్ సోర్సింగ్ కార్మికుల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు ఇవ్వడం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ కు సంవత్సరానికి 25 లక్షల రూపాయల ఆదాయం పెరుగుతోందని బహుజన్ లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ను కలిసి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో హైదరాబాద్ కు చెందిన కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వడం వల్ల సంవత్సరానికి 25 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారని,
అదేవిధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 434 మంది 14 సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ఎలాంటి కమిషన్ లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారని, దీంతో మున్సిపల్ కార్పొరేషన్ కు సంవత్సరానికి 15,10,320 రూపాయల ఆదాయం మున్సిపల్ కార్పొరేషన్ కు లబ్ధి చేకూరుతుందన్నారు. వివిధ ఏజెన్సీల ద్వారా సిబ్బంది నియామకం వల్ల ఆదాయం కోల్పోతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, వాటర్ సెక్షన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి కె రాహుల్, ఏ హరీష్, జిల్లా నాయకులు ఆర్ మురళి, నగర కమిటీ నాయకులు జె విశ్వనాథ్, కె సహదేవులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి కార్మికుల యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే మరి పనులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, నూడా చైర్మన్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారికి కూడా ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇవ్వడం ద్వారా దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి మరి మిగులుతుంది ఆదాయం. దాని ద్వారా ఆ 50 లక్షల రూపాయలతోని నిజామాబాద్లో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి వార్డులో చేయొచ్చు. అదేవిధంగా ఇవాళ కాంట్రాక్టర్ హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు కనీసం నయా పైసా ఇక్కడ సర్వీస్ చేయకపోగా నెల జీతాలు ఇవ్వకుండా 20 రోజులు 30 రోజులు నెల చివరి వరకు ఇవ్వడం వల్ల అనేది కార్మికులకు ఇబ్బంది అవుతుంది. తక్షణమే కార్మికుల యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇవ్వాలి. ఒకవేళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేనటువంటి వాళ్ళకి గ్రూపులు ఏర్పాటు చేసి కార్మికులకు ఇవ్వాలని, వారి యొక్క జాయింట్ అకౌంట్ ద్వారా మరి నేరుగా అకౌంట్లో పడే విధంగా, దాని ద్వారా కార్మికుల అకౌంట్లోకి పోయే విధంగా పిఎఫ్ పిఎస్ఐ కూడా సక్రమంగా ఇప్పటికే నిజామాబాద్ నగరంలో 14 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులకి ఈఎస్ఐ, పిఎఫ్ మరి అటెండెన్స్ సక్రమంగా జరుగుతుంది. మరి దాని ద్వారా కూడా వాటి ద్వారా కూడా 14 గ్రూపుల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్కి దాదాపు 15 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఈ హైదరాబాద్ కాంట్రాక్టర్లకు రద్దు చేసి కార్మికులకు ఇవ్వడం మూలంగా మరో 25 లక్షల రూపాయలు, అంటే మొత్తం కలిపితే కార్మికుల మీద 40 నుంచి 50 లక్షల రూపాయల ఆదాయం మరి మున్సిపల్ కార్పొరేషన్కి మిగులుతుందని, ఇదే విధానాన్ని మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి కార్పొరేషన్ ఖమ్మం కానీ వరంగల్ కానీ ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఆ చిన్న మున్సిపాలిటీలలో కూడా నేరుగా కార్మికులు నిర్వహించుకుంటున్నారు. కాబట్టి నిజామాబాద్ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హామీ ఇచ్చారు. కార్యకర్తలే నా బలమని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే వెల్లడించారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని ఎస్ఎస్ జెండింగ్ మిల్లులో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. ఆయన మాట్లాడారు. ఇదే ఉత్సాహంతో కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నాయకులు తమ గ్రామాల సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తాలూరు శ్రీనివాస్, నాయకులు పండితరావు తదితరులు పాల్గొన్నారు. భారీ మెజారిటీతో ఓటు వేయడం జరిగింది. ఏదైతే కార్యకర్తలు ప్రతి పార్టీకి ఎన్నికతో ఉంటారు, నాకు కూడా ఒక వెన్నుముక్కలాగా నా కార్యకర్తలు, నా బలము ఏదైతే ఉంది, శాసనసభ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో, దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏదైతే సత్తా చాటించాం వాళ్లకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా కానీ 24 గంటలు మీ సేవలో ఉండి మీ కష్టాలు ఏమైనా ఉండే నేను ఖచ్చితంగా తీరుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి, కానీ మనము ఇంకా మండల్ ఎలక్షన్స్ కానీ, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ముఖ్యమైన విషయం మున్సిపాలిటీ ఎలక్షన్స్ మనం ఖచ్చితంగా గెలాలి. ఇదే జోషు ఏదైతే మన దగ్గర ఉంది, ఆ జోష్తో పాటు మనం అన్నీ గెలుస్తున్నాం. మన కాసాయి జెండా ఏదైతే పేదింటి ఆడబిడ్డల వివాహం కోసం అందించే కళ్యాణ లక్ష్మి చెక్కులను బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరరెడ్డి అందజేశారు. ఎన్నికల హామీ మేరకు తులం బంగారం ఇవ్వడం లేదన్నారు. నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు సుమారు 280 చెక్కులను ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పెళ్లైన ఆడబిడ్డలకు 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన 420 హామీలను తుంగలో తొక్కారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, మండల అధికారులు, జిల్లా బీజేపీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేవలం మాటలు చెప్తారు కానీ మనకు ఇష్టమని హామీలు ఇయ్యరు. కేవలం సెంటిమెంట్ అడ్డం పెట్టుకుంటారు తప్ప వీళ్ళు మన బాధలు తీసుకుని కాదు. ఏ మాట ఇస్తే ఎన్నికల్లో ఆ మాట మీద నిలబెట్టోళ్ళే నిజమైనటువంటి నాయకులు. ఇవాళ నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, గతంలో ఒక పార్టీకి కలిసి మంత్రి పదవి వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర పోయి కాలు మొక్కి మంత్రి పదవి కోసం అమ్ముడు పోయిన చూసినాం మీద. కానీ మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ, మీరు గెలిపించిన పార్టీలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ పార్టీకి ఎదిరించి, ఈ ప్రభుత్వం ఎదిరించి మీ బిడ్డగా పనిచేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఎన్ని ప్రభావాలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, నేను మీరు ఆశీర్వదించిన మీ బిడ్డగా ఈరోజు అసెంబ్లీలో బయట వీళ్ళందరితో పోరాటం చేస్తున్నా తప్ప నేను పదవుల కోసం అమ్ముడు పోలే, మంత్రి పదవుల కోసం అమ్ముడు పోలే. నేను మీ బిడ్డగా మీ పక్షాన్ని నిలబడ్డా, మీకోసం పోరాటం చేస్తున్నా. మనకు రావాల్సిన, ఈ ప్రాంతానికి రావాల్సిన నిధుల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు నేను మీ పక్షాన పోరాటం చేస్తున్నా. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, నా ప్రాంతంకి, నా బిడ్డలకు రావాల్సినటువంటి ఏ బెనిఫిట్ అయినా, ఏ వాళ్ళు ఇచ్చిన ఏ హామీ అయినా, మనకు రావాల్సినటువంటి ఏ చిన్న వాళ్ళు ఇచ్చినటువంటి హామీలైనా మీ వరకు చేర్చే వరకు నేను పనిచేస్తా ఉన్నా. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిండ్రు. అవి ఎప్పుడు ఇస్తారు, మా పిల్లలకు ఎప్పుడు వస్తాయని చెప్పి మీ పక్షాన పోరాటం చేస్తున్నా. మరి ఏదేమైనా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావానికి 95 ఫిర్యాదులు అందాయి. ఆయా శాఖల అధికారులు సమస్యలను సత్వర పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ శ్రీనివాస్, మెప్పంపీడి రాజేందర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులు ఏకతాటిపై ఉండేందుకు సంఘంగా ఏర్పడ్డారు. భీమ్గల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కూనె జితేందర్ ను ఎన్నుకున్నారు. భీమ్గల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి 3 పోటీ పడ్డారు. సుదీర్ఘ కాలంగా ఒకవైపు ప్రజాసేవలో తరిస్తూ తమదైన శైలిలో మీడియా రంగంలో రాణిస్తున్న జితేందర్ 13 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా పృథ్వీరాజ్, కార్యదర్శిగా బార్కుంట రవి, కోశాధికారిగా చంద్రం ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూనె జితేందర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. భీమ్గల్ ఒకప్పటి పాత తాలూకా కేంద్రమైన ప్రెస్ క్లబ్ లేకపోవడం చాలా విచారకరమని అన్నారు. కార్యసాధకుడిగా ప్రెస్ క్లబ్ కు స్వంత నూతన భవన నిర్మాణానికై కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆదరించి ఓటు వేసి గెలిపించిన పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ క్లబ్ ఎలక్షన్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించినటువంటి మా ప్రెస్ క్లబ్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నాతో పాటు ఎన్నికైన నా తోటి మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజల సమస్యలు ఏవున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము ముందుండి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము. ప్రజలు ప్రశ్నించే గొంతుగా ఏదైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వృధా చేయకుండా ప్రజల కోసము
మరియు మా ప్రెస్ క్లబ్ కోసం అందరి కోసం పాటు పాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి మా ప్రెస్ క్లబ్ సభ్యులకు అలాగే నా తోటి మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా పృథ్వీరాజ్ భారత్ ఛానల్, మన కార్యదర్శిగా రవి, అంబటి చంద్రం ఆయన క్యాషియర్గా ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే మాకు ప్రెస్ క్లబ్ సమస్యలు ఉన్నాయో రూమ్ కొరకు కానీ ఎంఆర్ఓని, అలాగే సునీల్ కుమార్ గారిని, అలాగే మానాల్ మోహన్ రెడ్డి గారిని, ప్రశాంత్ రెడ్డిని, మహేష్ కుమార్ గారిని అందరినీ మా యొక్క ప్రెస్ క్లబ్ ప్లేస్ కోసం మేము అందరం కలిసి వెళ్ళి వినతి పత్రం ఇస్తాము. మాకున్న సమస్యలు కానీ ప్రజలకున్న సమస్యలు కానీ అన్నిటికీ మా తరపున సహకారాలు ఉంటాయి. మీ సహకారాలు. తప్పుడు ప్రచారాలతో అక్రమంగా అడ్మిషన్లు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ప్రెసిడెన్సీ విద్యాసంస్థ గుర్తింపు రద్దు చేయాలని ఏఐటీసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురామ్ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ఒక విద్యా సంస్థ మెయిన్ బ్రాంచ్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఓమయ్య, ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురామ్ మాట్లాడుతూ ప్రెసిడెన్సీ ఇంటర్నేషనల్ పేరుతో విద్యాశాఖ నుండి ఎటువంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ నిర్వహిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాలతో ఓడింగ్ పెట్టి మరీ ప్రచారం చేస్తూ 50% ఫీజు ముందే వసూలు చేస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి వినతి పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ దృష్టికి పూర్తి సమాచారంతో నివేదిక అందజేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని పంపించిన తర్వాత కూడా ప్రెసిడెంట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోకుండా ప్రెసిడెంట్ విద్యా సంస్థల యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ అధికారుల మాట వినడం లేదని తప్పించుకున్నారని వెల్లడించారు. వెంటనే ప్రెసిడెన్సీ విద్యా సంస్థలపైన విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తామని తెలిపారు. ఈ ధర్నాలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రంజిత్, ఇన్సాఫ్ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ ఖాన్, అలీ మరియు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సుబోధ్, ఖుషాల్, దినేష్, నవీన్, కృష్ణ, కార్తీక్, వంశీ మరియు నాయకులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏఐటీయూసీ, ఏఎస్ఎఫ్ అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెసిడెన్సీ విద్యా సంస్థల మేనేజ్మెంట్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని వాళ్ళ ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రెసిడెన్సీ విద్యా సంస్థల ముంగట ఇవాళ నిజామాబాద్ నగరంలో విద్యాశాఖ నుండి ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రెసిడెన్సీ విద్యా సంస్థలు ఇంటర్నేషనల్ ఆరవేలి క్యాంపస్ అనే పేరు మీద ఇవాళ ఓడింగ్లు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను ముందునే ఇవాళ మోసాలు చేస్తూ ఇవాళ అడ్మిషన్లు చేస్తూ 50% ఫీజు కట్టించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ విద్యాశాఖ అధికారులు ఇవాళ ప్రెసిడెన్సీ విద్యా సంస్థల యజమాన్యానికి కూడా ఇవాళ హెచ్చరించడం జరిగింది. మీ విద్యా సంస్థలకి అనుమతి లేదు, అనుమతి లేకపోయినా మీరు ఎట్లా అడ్మిషన్లు నిర్వహిస్తారని చెప్పినా కూడా ఇవాళ పేడదవ పట్టిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ప్రెసిడెన్సీ విద్యా సంస్థల యజమాన్యం ఏదైతే అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారో, తప్పుడు ప్రచారాలతోటి అడ్మిషన్లు నిర్వహిస్తున్నారో ఆ విద్యా సంస్థల పైన ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. దాంతోపాటు అదేవిధంగా చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ విద్యా సంస్థల యాజమాన్యం ఏదైతే తప్పుడు ప్రచారాలతోటి అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారో ఈ అడ్మిషన్లు కూడా పూర్తి స్థాయి మొత్తం రిటర్న్ రద్దు చేసి అదేవిధంగా ఏదైతే 50% ఫీజు వసూలు చేయడం జరిగిందో ఆ 50% ఫీజుని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు రిటర్న్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రెసిడెన్సీ విద్యా సంస్థ మొత్తం బూటకు ప్రచారాలు చేస్తూ ఇవాళ అనేకమైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రెసిడెన్సీ విద్యా సంస్థలు ఇవాళ ఒక బ్రాండ్ పేరుతోటి ఇవాళ వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ విద్యాశాఖ నుండి అడ్మిషన్ అనుమతి లేకుండా ఇవాళ అడ్మిషన్లు ఎట్లా చేస్తారని మేము ఏఎస్ఎఫ్ విద్యార్థంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ విద్యా సంస్థల మీద విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే రాబోయే కాలంలో రేపటి నుంచి ఖచ్చితంగా ఇక్కడనే టెంట్ వేసుకొని ఏఎస్ఎఫ్ విద్యాసంఘంగా మేము ఈ విద్యా సంస్థలు గుర్తింపు రద్దు చేసే విధంగా స్నేహితుడి సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ మోడల్ పేపర్ పుస్తకాలు ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ నాగయ్య అందించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులు స్నేహితుడు డాక్టర్ హకీంకు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలో గల పెద్ద ఏక్లార్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 10వ తరగతి విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ నాగయ్య తన చిన్ననాటి స్నేహితుడు కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం సహకారంతో 30 మంది 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ మోడల్ పేపర్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ నాగయ్యకు ఆయన స్నేహితుడైన సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ
తన స్నేహితుడు డాక్టర్ నాగయ్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చాలా నిరుపేదలున్నారని తన దృష్టికి తీసుకురావడంతో 30 మంది విద్యార్థులకు 12,000 రూపాయల ఆల్ ఇన్ వన్ మోడల్ పేపర్ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, జల్లపల్లి గ్రామ పెద్దలు షేక్ షేరు, ఎంఆర్పీఎస్ నాయకులు రేణి రాములు, ఎంపీ ఎంపీటీసీ రాములు తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్ పిల్లలకు ఎక్లారా జిల్లా పరిషత్ హై స్కూల్ కామారెడ్డి డిస్టిక్ మద్నూర్ మండలం అక్కడి హెడ్ మాస్టర్ శ్రీ నాగయ్య గారి ద్వారా తెలిసింది. పిల్లలు చాలా బీదగా ఉన్నారు, ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి, వాళ్ళ పిల్లలకు చదివేందుకు బుక్స్ లేవు, కనీసం వాళ్ళకు మోడల్ పేపర్స్ అయినా ఇప్పిస్తే పిల్లలు చదివి కనీసం పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే వాళ్ళ అజ్ఞాత ప్రకారం వాళ్ళ కోరిక ప్రకారం 30 మందికి ఒక్కొక్కరికి 400 చొప్పున ఆల్ ఇన్ వన్ మోడల్ పేపర్స్ దాదాపు 12,000 ఖర్చు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి పుస్తకాలను వాళ్ళ హెడ్ మాస్టర్ గారు శ్రద్ధతో పిల్లలకు చదివించి వాళ్ళు ఉత్తీర్ణ అయ్యేటట్టు చూడాలి. పిల్లల భవిష్యత్తే దేశానికి మెరుగు పునాది. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కొరకు ఇవి చాలా లేట్ అయింది. కనీసం వీరు నవంబర్ డిసెంబర్లో చెప్తే మనం అప్పుడు అందిస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇట్టి విషయాలు కనీసం మన దృష్టికి కనీసం 6 నెలల ముందు తీసుకొస్తే మనం పిల్లల భవిష్యత్తు ఇంకా తీర్చిదిద్దినట్టు అవుతుంది. ఇక ముందు నుంచి ఇలాంటి జాగ్రత్తలు మనం పాటించి అవసరం ఉన్న పాఠశాలకు అవసరమైన విద్యార్థులకు అన్ని విధాలుగా పుస్తకాలు అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నాకు ఇట్టి విషయం ఎస్సీ రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు గ్రూప్ పరీక్షల ఫలితాలు వెల్లడించవద్దని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేపట్టిన దీక్షలు 2వ రోజుకు చేరాయి. పొతంగల్ మండలంలో ఎంఆర్పీఎస్ దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. పొతంగల్ మండల కేంద్రంలోని మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు యాదవరావు ఆధ్వర్యంలో నిరవధిక నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ దీక్ష కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరాం దీక్షలో పాల్గొన్నారు. జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరాం మాట్లాడుతూ జాతీయ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో నిరవధిక నిరసన దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. పొతంగల్ మండల కేంద్రంలో నిరవధిక నిరసన దీక్షలు 2వ రోజు కొనసాగుతోందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు దీక్షలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ మండలం అధ్యక్షులు ఎర్రల యాదవరావు, ఉపాధ్యక్షులు కల్లూరు కె సాయిలు, ప్రధాన కార్యదర్శి కొడిచెర్ల మేశ్రీ సంగయ్య, కార్యదర్శి హెగ్డోలి జెండా వెంకటి, సహాయ కార్యదర్శి మేత్రి లాలయ్య, ముఖ్య సలహాదారులు బండారి బాలయ్య, గౌరవ అధ్యక్షులు అంగర్గా మాజీ సర్పంచ్ జెండా గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్పీ ఆధ్వర్యంలో వివిధ అనుబంధ సంఘాల నాయకత్వంలో ఈరోజు ఎంఆర్పీఎస్ పక్షాన కోటగిరి పొతంగల్ మండల నూతన కమిటీ ఏర్పడ్డది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడున్న స్థానికంగా మండల నాయకులు ఎర్రల యాదవరావు గారు, ఎంఎస్పీ నాయకులు నక్కేవార్ సాయిలు గారు, ఉపాధ్యక్షులు సాయిలు గారు, ప్రధాన కార్యదర్శి సంగయ్య గారు, అంగర్గా నుండి జెండా యాదవరావు గారు, మష్నాజీ గారు, బాలయ్య గారు, ప్రతి ఒక్కరూ ఈ నిరసన దీక్షలో వారు పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే ఎస్సీల కీలకాల కోరిక మాదిగల ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో ఆ 30 సంవత్సరాల పోరాటంలో భాగంగానే గతంలో సుప్రీంకోర్టు ద్వారా ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగానే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ నిండు సభలో జరుగుతున్న సమయంలోనే వారు కూడా మాదిగలకు న్యాయమైన డిమాండు ఎస్సీ వర్గీకరణ జరగడం కరెక్టు, దీనికి మా సహకారం కూడా పూర్తిగా ఉంటుందని వారు నిండు అసెంబ్లీ సాక్షిగానే మాదిగల పక్షాన వారు గొంతుకై మాకు మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసి చూపిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. అదే మాటలో భాగంగా ఏదైతే డిఎస్సి ఉద్యోగాలు అప్పట్లో 11,000 నోటిఫికేషన్లు వేశారు. అందులో భాగంగా ప్రత్యేకంగా ఎస్సీలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తా అని అన్నారు. కానీ ఆ మాట కూడా మీరు నిలబెట్టుకోకపోవడం బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మరి మీరు మరొక్కసారి ఎస్సీ కమిటీ వేసిర్రు, ఎస్సీ కమిషన్ వేసిర్రు, ఆ కమిషన్ నివేదికలో సమానమైన మాదిగలకు న్యాయం జరగాలని ఏదైతే మేము కోరామో ఆ విధంగా మీరు
సమానమైన ఎస్సీ కమిషన్ రిపోర్ట్ చెప్పిన విధంగా మీరు చేయలేదు. అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని మందకృష్ణ మాదిగ గారు తమరికి స్వయంగా వచ్చి కలిసి కూడా వివరించి చెప్పడం జరిగింది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఈ మాదిగలకు ఏదైతే 33 లక్షల మాదిగలు ఉన్నారో వారికి 11% రిజర్వేషన్ కావాలని మాదిగల డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మీరు 9% చేసిర్రు. మరి మాకు 3% రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మాదిగలకు 11%, మాలలకు 9%, 5% చేసిర్రు 15 లక్షలు ఉన్న వాళ్ళకు. మరి 33 లక్షలు ఉన్న వాళ్ళకు 11 లక్షలు లెక్కలు వేసుకుంటే పైననే ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి మీరు చుట్టుపక్కల మాల సామాజిక వర్గం ఈ చుట్టుపక్కల ఎక్కువై కాబట్టి వాళ్ళకు మాటలకు తొలగి మీరు వాళ్ళు చెప్పినట్ల విధంగానే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందనేది మాకు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నారు. మాదిగలకు మీరు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మరొకసారి మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే అన్ని ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ శ్రేణులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేయడం ఆపాలని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్ని నియామకాల్లో వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు మాట్లాడుతూ దశాబ్దాలుగా మాదిగ నిరుద్యోగులు వర్గీకరణ లేక నష్టపోయారని అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క ఫలితాలను ఎస్సీ వర్గీకరణ అమలు పరచకుండా ఫలితాలను విడుదల చేయడం వల్ల మాదిగలకు నిరుద్యోగులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే గ్రూప్స్ ఉద్యోగాలలో మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్యామ్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మైలారం రాము మాదిగ, మాదిగ మహాసేన ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు పొన్నల చంద్రశేఖర్, ఎంఎస్పీ నాయకులు సుద్దపల్లి మార్క్, నాగం ప్రదీప్, మండల ప్రధాన కార్యదర్శి నూతుపల్లి సంతోష్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు సంఖ్యపల్లి విప్లవ్, ఎడపల్లి సంతోష్, మచ్చర్ల సునీల్, తరుణ్, బన్నీ, అజయ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు ఆర్మూర్లోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలను మండల కమిటీ ఆధ్వర్యంలో మరి ప్రారంభించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో ఏదైతే వర్గీకరణ మరి మాదిగలది న్యాయమైన డిమాండు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే మొట్టమొదటగా నేను అమలు చేస్తానని చెప్పేసి నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఆయన తెలియజేస్తూ మరి అసెంబ్లీలో చెప్పినట్టు ఏదైతే ఈ నియామకాలు ఉన్నాయో ఆ నియామకాలలోనే మాదిగలకు న్యాయం జరిగే విధంగా చూస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు మరి మా మాట మారుస్తూ మరి మా ఉద్యోగాలన్నీ మాలలకు కట్టబెట్టే ఉద్దేశంలో భాగంగానే మరి మాదిగలకు వర్గీకరణకు నేను అనుకూలం ఉన్నాను అని చెప్తూనే మరి తెర వెనుక ఈ నియామకాలను మరి ఆయన మొన్న మరి ఫలితాలను వెలువడిస్తూ ఉన్నాడు. మరి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే ఆ ఫలితాలను నిలిపివేయాలని చెప్పేసి అన్నగారు మరి ఆయనకు లేఖ రాయడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఈ నియామక ప్రక్రియలను ఆపివేసి ఎస్సీ వర్గీకరణకు మాదిగలకు ఏదైతే 9 నుంచి 10% ఆ అమలుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తర్వాతనే నియామకాలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్షలను చేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో వర్గీకరణ జరగకుండా నియామకాలు జరిపితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన రూపంలో మరి ఆయనపై ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ముస్లింలు అత్యంత పవిత్ర మాసంగా భావించేది రంజాన్ నెల. రంజాన్ నెల చివరి రోజున అందరూ సంతోషాల మధ్య పండుగ జరుపుకోవాలని ఆశించాడు కోటగిరి మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హాకిం. పలువురికి దుస్తువులను పంపిణీ చేశారు. కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్, సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హాకిం పుట్టిన గ్రామంలో ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పవిత్రమైన రంజాన్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పరిధిలోని జల్లపల్లి ఫారం గ్రామంలో సుమారు 120 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీతో పాటు 23 మంది పురుషులకు ప్యాంట్లు, షర్ట్లు పంపిణీ చేశారు. అలాగే జల్లపల్లి గ్రామంలో గ్రామస్తులు 3 సిమెంట్ బెంచ్లను ఇవ్వాలని అడగగానే వెంటనే స్పందించి 3 సిమెంట్ బెంచ్లను గ్రామస్తులకు అందజేశారు. ఆయనకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ తాను పుట్టిన గ్రామంలో నిరుపేద కుటుంబాలు రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని సుమారు 120 మంది మహిళలతో పాటు 23 మంది పురుషులకు చీరలు, ప్యాంట్లు, షర్ట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు షేక్ షేరు, హంగర్గా ఫారం మాజీ సర్పంచ్ అజాజ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ రాములు, డాక్టర్ నాగయ్య, డాక్టర్ సజ్జద్, हबीब पाशा, देव सिंह, नजीर खान तदितरुलु पाल्गొన్నారు. मेरी जानिब से सारे गांव वालों को, सारी उम्मत को रमज़ान मुबारक। आज रमज़ान के मौके पर और उसके अलावा और एक खुशी की बात है, वुमेंस डे के था कल, इसलिए औरतों को, मर्दों को कम से कम 120 साड़ी और पैंट शर्ट तकसीम किया गया है। ये मेरी तरफ से मेरे गाँव वालों को रमज़ान का तोहफ़ा है और इसी तरह हम हर साल हमारे गाँव वालों को अच्छे से अच्छे तोहफ़े देंगे और हमेशा ईद की खुशियाँ मनाएंगे, रमज़ान की खुशियाँ मनाएंगे। सबको रमज़ान की ईद मुबारक कहते हुए मैं मेरा स्पीच ख़त्म करता हूँ। आज जल्लापल्ली में एम.ए. हकीम साहब रमज़ान के मौके पे गरीब लोगों की उनकी जानिब से जो भी साड़ियाँ होंगे, पैंट शर्टा होंगे, गरीबों को दिए, उनका शुक्रिया अदा करते हुए मैं अपनी बात को खत्म అనగా మా జల్లాపల్లి గ్రామం విలేజ్ తరఫున మాకు హకీం సార్ గారు, డాక్టర్ హకీం సార్ గారు అడగంగానే 4 బెంచ్లు మాకు విడుదల చేసింది. మా విలేజ్ అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి మా దేవుడు ఎక్కడున్నా కానీ, కనిపించిన దేవుడు ఎక్కడున్నా కానీ మాకు కనిపించిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. మాకు ఇవాళ మా విలేజ్ అందరూ హ్యాపీగా ఉన్నారు. సప్త జరుగుతుంది ఊళ్ళో ఆరాడి. ఆ సప్త దగ్గర అందరూ బాగా మంచిగా బాగా కుర్చొని కూర్చుంటారు. మళ్ళీ మా ఊళ్ళో గుడి దగ్గరకు వచ్చినాయి, మళ్ళీ ఇంకా పొద్దుపూట గుడి దగ్గర కూడా ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటున్నాను. ఇంకా ఇటువంటి మళ్ళీ మారుమూల గ్రామాల్లో కూడా చేయాలని చెప్పేసి. భారతీయ సంఘ సంస్కర్త మొదటి మహిళా ఉపాధ్యాయుని రచయిత్రి సావిత్రిబాయి ఫులే వర్ధంతిని ఎడపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసే కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయి ఫులే అని పలువురు అభివర్ణించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు డల్లా సురేష్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫులే వర్ధంతిని నిర్వహించారు. సావిత్రిబాయి ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసిన ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం రాకముందే మహిళలకు విద్య నేర్పించి సమాజంలోని ఎన్నో మూఢనమ్మకాలపై పోరాటం చేసిన ఘనత సావిత్రి ఫులేకు దక్కుతుందని అన్నారు. విద్యా వ్యాప్తి కోసం ఎన్నో పాఠశాలలను స్థాపించి ఆనాటి అగ్రవర్ణాల కుట్రలను ఛేదించుకుంటూ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించిన ఘనత ఫులే దంపతులకు దక్కుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాయి. మహాత్మా జ్యోతిబా ఫులే జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరపాలని, అదే సమయంలో సావిత్రిబాయి ఫులే జయంతిని పురస్కరించుకుని జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి మాజీ ఎంపీపీ శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు కరుల గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ పోషెట్టి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు బండార్ హబీబ్, అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు జగ్గరి నరేందర్, ఎడపల్లి మండల ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే భారతదేశానికి స్వతంత్రం రాకముందు, ఈ రాజ్యాంగం రాకముందు ఈ దేశానికి మొట్టమొదటిగా విద్యను అందించినటువంటి గొప్ప దంపతులు సావిత్రిబాయి ఫూలే, మహాత్మా ఫూలే గారని ఈ సందర్భం గుర్తు చేస్తూ, వారు ఆనాడు ఏదైతే మనవాద వ్యవస్థ ఈ బడుగు బలైన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యను చదువుకుంటే ఆ రోజులో వేదాలు చదివితే మరి చదివిన వాళ్లకు, వేదాలు పలికిన వాళ్లకు నాలుకలు పోయడం జరిగింది. వేదాలు విన్న వారికి చెవులలో సీసం పోయడం జరిగింది. మరి అలాంటి ఒక కుట్రపూరితమైన వ్యవస్థ నుండి బ్రాహ్మణులు ఈ బడుగు బలైన వర్గాలకు విద్య అందించకూడదు, వీళ్ళు చదువుకుంటే మరి మా యొక్క బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం పోతుందని వాళ్ళ ఒక కుట్ర పడినటువంటి ఆ వ్యవస్థను చీల్చి చెండాడినటువంటి గొప్ప వీర వనిత, ఈ దేశంలో మొట్టమొదటి తొలితరం ఉద్యమ నాయకురాలు, మహిళలకు హక్కులు కల్పించినటువంటి నాయకురాలు, ఈ మహిళలకు విద్యను అందించినటువంటి గొప్ప
స్ఫూర్తి పదార్థ గలటువంటి మహిళ ఈరోజు మన భారతదేశంలో సావిత్రిబాయి పూలే గారని గుర్తు చేస్తూ వారు ఏదైతే బడుగు బలైన వర్గాలకు ఈ చదువును అందించి ఆ చదువు దారిన ఈరోజు మన అందరం కూడా విద్యా రంగంలో, రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, పారిశ్రామిక రంగంలో ఎన్నో రంగాల్లో ఈరోజు బీసీలు రాజకీయంగా సర్పంచ్ నుండి మరి ఇవాళ పార్లమెంట్ స్థాయి వరకు ఉన్నారంటే కేవలం మరి మహాత్మా పూలే గారు వారి యొక్క దంపతుల యొక్క కృషి అని గుర్తు చేస్తూ వారిని స్మరించుకోవడం, వారి యొక్క జయంతులను వర్ధంతులను చేయడం అనే ఒక మన నైతిక బాధ్యత అని సందర్భంగా ఈ యావత్ సమాజాన్ని గుర్తు చేస్తున్నాము. మహాత్మా పూలే, జ్యోతి పూలే గారి వారి యొక్క జయంతులను కూడా ఈ కేంద్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తూ వారి జయంతుల పేరు మీద మరి విద్యా వ్యవస్థలో ఉత్తమ ఏదైతే ఉన్నదో ఉపాధ్యాయుల దినోత్సవం జరపాలని, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతిగా మేము ఈ ఎడపల్లి కేంద్రంగా విన్నవిస్తున్నాము. మహిళా దినోత్సవాన్ని ఖచ్చితంగా ఈ దేశంలో మహిళా దినోత్సవం జరపాలనుకుంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయి. ఎడపల్లి మండలంలో విద్యుత్ శాఖ అధికారులు పొలం పట్ట కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు గాను రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు అవగాహన కల్పించారు. ఎడపల్లి మండలం ఠానాకలాన్లో విద్యుత్ శాఖ అధికారులు పొలం పట్ట కార్యక్రమంలో భాగంగా రైతులకు బోర్ మోటార్ల వినియోగం, విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసుకుంటున్న బోర్ మోటార్ల వద్ద విద్యుత్ ప్రమాదాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు గాను తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని బోధన్ డిఈ మహమ్మద్ ముఖ్తార్ అలీ తెలిపారు. ఎడపల్లి సెక్టార్లో పెద్ద గ్రామమైనటువంటి ఠానాకలాన్లో సుమారు 700 మంది వినియోగదారులు ఉన్నారని, వారికి సైతం విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని అన్నారు. విద్యుత్ వినియోగదారులు తప్పక తమ ఇంటికి ఎర్తింగ్ ఉండేలా చూసుకోవాలని, తద్వారా అనేక రకమైన విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు వీలు కలుగుతుందని డివిజనల్ ఇంజనీర్ తెలిపారు. ఏవైనా విద్యుత్ కు సంబంధించిన సమస్యలు ఉంటే తమ శాఖ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ ప్రమాదాలను నివారించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎడపల్లి ఏఈ ప్రభాకర్, లైన్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ లైన్మెన్లు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బోధన్ ఈరోజు ఈ ఠానాకలాన్ గ్రామంలో మరి ఎడపల్లి సెక్షన్లో ఈ గ్రామం పెద్ద గ్రామం, మరి ఈ గ్రామంలో ఉన్న 700 మంది వినియోగదారులకు మంచి సేవలు అందించాలని ఉద్దేశంతో మరి వచ్చే సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద వేసవి కాలంలో అందరూ అన్ని పరికరాలు కొత్తవి కొనుక్కొని వాడుతున్నారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గృహజ్యోతి స్కీమ్ డిక్లేర్ చేసిందో పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో, మరి ఈసారి మా అంచనాల ప్రకారం చాలామంది కన్జ్యూమర్స్ 200 యూనిట్ల వరకు కూడా మనం వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఏదైనా కూలర్స్ కానీ, కొంతమంది ఏసీలు కానీ, లేకపోతే ఫ్యాన్స్ కానీ, లైటింగ్స్ కానీ, రైస్ కుక్కర్స్ కానీ పెట్టుకుంటూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ సమ్మర్ మాకు లోడ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక 20% లోడ్ మేము యాడ్ చేసుకొని మరి ముందు చూపుతో ఈ వేసవి కాలంలో ఏ ప్రాబ్లం రావద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆదేశాల మేరకు మా ఎన్పీడీసీఎల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కరునాటి వరుణ్ రెడ్డి గారు, సీఎండీ గారు వరంగల్ నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ప్రతి గ్రామంలో కరెంటు సరఫరా అనేది వేసవి కాలంలో మంచిగా ఉండాలి. కన్జ్యూమర్స్ చాలామంది మరి వేసవిలో ఎగ్జామ్స్ కానీ మరి వేడి ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు అన్నీ వాడతారు. కాబట్టి దాని ఉద్దేశంతో ఈ విలేజ్లో ఒక 2 పేదలకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని దేవాలయ కబ్జా భూమిని ఇప్పించాలని కుప్పకంటి మాజీ సర్పంచ్ పెండ్యాల బుర్రన్న కోరారు. ప్రభుత్వం ద్వారా మంజూరైన సుమారు 87 ఇండ్ల సర్టిఫికెట్లు పేదలకు ఇప్పించడం జరిగిందన్నారు. బీంగల్ పట్టణంలోని కుప్పకంటి గ్రామంలో గత మాజీ సర్పంచ్ పెండ్యాల బుర్రన్న హయాంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన సుమారు 87 ఇండ్ల సర్టిఫికెట్లు పేదలకు ఇప్పించడం జరిగిందని, అందులో దాదాపు 10 ఫ్లాట్లు నిరుపేదల స్థలాలు అమ్ముకున్నారని మీడియా ముందు వాపోయారు. పట్టా సర్టిఫికెట్లు ఉన్న వారికి భూమి లేదని అమ్ముకోవడం జరిగిందని, నిరుపేదలకు ఇల్లు కట్టుకుందామంటే ఫ్లాట్ లేకుండా చేశారని, ఎవరన్నా వెళ్లి అడిగితే ఉన్నవి చూపిస్తా అని అంటున్నారే తప్ప వారికి స్థలం చూపించడం లేదని అన్నారు. ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. దేవాదాయ శాఖ భూమి సుమారు 5 ఎకరాల 15 గుంటల భూమిని ఇతరులకు అమ్ముకుని సొంతంగా ఇల్లు కట్టుకున్నారని అన్నారు. దేవాదాయ శాఖ భూమి దేవునికి చెందాలని, నిరుపేదల స్థలం వారికి ఇప్పించాలని మాజీ సర్పంచ్ బొర్రన్న మీడియా ముందు వాపోయారు. సర్పంచ్ని నా పేరు పెండ్యాల బొర్రన్న, కుక్కల్ గ్రామం, భీమ్గల్ మండల్. గత కాలంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు 87 ఇళ్ళ సర్టిఫికెట్లు వంచడం జరిగింది.
ఆ 87 ప్లాట్లల్లో మా గుణవరెడ్డి నా వెనుక ముగ్గురు సర్పంచులు దిగి అయిపోయినాక కూడా గుణవరెడ్డి సర్పంచ్ ఎక్కినాక అలాకెళ్ళి ప్లాట్లన్నీ అమ్ముకున్నాడు. అయితే పేదవాళ్ళ ప్లాట్లు అమ్ముకునే అవసరం ఏమొచ్చింది? వాళ్ళకి పట్టా సర్టిఫికేట్ దగ్గర ఉండే భూమి లేదు, అందరికి అమ్ముకున్నాడు. కనీసం ఒక 10 అమ్ముకున్నాడు. ఇప్పుడు వాళ్ళు గరీబ్ వాళ్ళు ఇల్లు కట్టుకుందామనే ఒక ప్లాట్ లేకుండా అయిపోయింది వాళ్ళకు. అట్లాగే వాళ్ళని పోయితే ఉన్నది చూపెడతా ఈయన చూపించేది ఏమున్నది? ఈయన ఇచ్చినోడు కాదు, ప్లాటు ఆయన సొంత జాగా కాదు. వాళ్ళ ప్లాటు వాళ్ళకు ఉండాలి కదా, ఎందుకు అమ్ముకోవాలి? అమ్ముకోవడం కరెక్ట్ కాదు కదా. అందుకోసమే అందరికీ దయచేసి చెప్తున్నా, ఇవాళ కూడా ప్రజావాణిలో కూడా ఇచ్చినాం. ఆ ప్రజావాణిలో ఇచ్చినాము, దానికి ఏం తీర్పు వస్తుందో. కానీ ఇంకొకటి దేవాదాయ శాఖ భూమి సర్వే నంబర్ 191, దాంట్లో 5 బీగాల 15 గుంటలు ఈయన ఇతరులకు అమ్ముకొని ఆయన సొంతం అందులో జాగాల ఇల్లు కట్టుకొని వేరే సంఘాలకు కూడా సంఘం ఇల్లు కోసం అమ్ముకున్నాడు. అంటే ఇది తొందరనే తీసి ఏడ ఉన్న జాగా దేవుడి భూమి దేవుడికే చెందేటట్లు ఇది చేయాలని చెప్పి అధికారులని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది జరిగింది. అయితే దేవుడి భూమి అమ్ముకొని నువ్వు చిల్లంజిత్తులు చేసినావు. 5 బీగాల 15 ఇసాలకు గుంటలకు గంగరంకు గొంత, లింగన్న గొంత, నువ్వింత మంచికింత అమ్ముకున్నావు. నువ్వు అమ్ముకునే అవసరం ఏమొచ్చింది? దేవుడి పేరు మీద దేవుడికే ఉండాలి కదా, నువ్వు అమ్మద్దు కదా. నువ్వు అమ్ముకోడు ఏమవసరం? ఓళ్ళు మాట్లాడితే వాళ్ళ పట్ట పాస్బుక్లు ఉన్నాక కూడా పానీలా కట్ చేయించుకుంటా, ఆఫీసర్ బెదిరించుకుంటా, అట్లా భయంకరం చేసుకుంటా నేను కొన్నొద్దులు బయట పోయినా. ఇది పట్టించుకునేటోళ్ళు లేక ఇట్లా డీల్ అయిపోయింది. లేవని అంటుండు, మాకు పట్టాలు ఉన్నాయి. మా సర్పంచ్ పాస్బుక్ 30 సంవత్సరాలు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగినప్పుడే సమాజంలోని అన్ని రంగాల వ్యవస్థలో మార్పు వస్తుందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బుసాపూర్ శంకర్ అన్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగినప్పుడే మహిళలపై దాడులు అరికట్టవచ్చని ఆయన అన్నారు. నగరంలోని సుభాష్ నగర్ లో ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో జిల్లా సమాచార హక్కు చట్టం అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బుసాపూర్ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు విద్యార్థి దశ నుండే అన్ని రంగాల పట్ల అవగాహన చైతన్యం ఉండాలని ఆయన అన్నారు. ముఖ్యంగా పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. కేవలం చదువే కాకుండా అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఉదాహరణకు జిల్లా నుండి ఎంతో మంది క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించే దేశవ్యాప్తంగా జిల్లా యొక్క కీర్తిని తీసుకువచ్చిన ఘనత మహిళలకు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు భవానీ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ న్యాయవాది సుదర్శన్ రావు, ఎస్సీ హాస్టల్ వార్డెన్ నవనీత, మీడియా విజన్ ప్రస్తుత దృశ్యం ఛానల్ యాంకర్ రజిత మరియు లోకల్ సిటీ ఛానల్ యాంకర్ తులసి తదితరులు పాల్గొన్నారు. మరి 8వ తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమం జరపాలా, మరి సెకండ్ సాటర్డే ఉంది, పిల్లలు లేరని చెప్పేసి మరి సునీత మేడం గారు ఈరోజు పెట్టడం జరిగింది. మరి ఈరోజు పెట్టినా కానీ ఈరోజు కూడా ఒక స్పెషల్ డే ఉంది. మరి ఏదైతే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మహిళలు కూడా పురుషులతో పాటు సమానంగా ముందుకు రావాలా. ఈ యొక్క సమాజంలో సమాజ స్థాపన కొరకు పురుషులే కాదు మహిళలు కూడా ముందుండాలని చెప్పేసి కోరడం కొరకే ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. మరి ఏదైతే మరి ఇంతమంది అమ్మాయిలు చదువుకుంటూ ఉన్నారు, మీరు కూడా ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా మీరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలా. నేను కూడా రానున్న రోజులలో ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక ప్రొఫెసర్ కానీ మరి ఏదన్నా కావాలని ఒక సంకల్పం తీసుకోవాలా. ఆ సంకల్పం తీసుకొని మేము కూడా నలుగురికి ఆదర్శంగా ఉండాలా. మేము మహిళలు అంటే చిన్న చూపు కాదు, మహిళలు కూడా అందరితో సమానము, మేము కూడా ఎవరిని తీసిపోము అనే విధంగా
ఇవాళ సునీత విలియమ్స్ కూడా ఏది చంద్రమండలం మీదకి వెళ్ళింది. మరి అంతెందుకు మరి మన దగ్గర ఒక అమ్మాయి ఎస్సీ హాస్టల్ అమ్మాయి ఏం పేరు నాయక్ అమ్మాయి మలవత్ పూర్ణ అటువంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా. మీరు ఇక్కడ ఇలా ఎస్సీ హాస్టల్లో మేము ఏదో మాకు అవకాశం ఉంది, ఇక్కడ హాస్టల్ ఉంది, అక్కడ ఫ్రీగా మాకు ఏదైతే కాలేజ్ ఉంది అనుకోకుండా మీ యొక్క తల్లిదండ్రులు మీరు అమ్మాయిలైనా సరే మిమ్మల్ని ముందుకు చదివిస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా పురుషులతో పాటు సమానంగా ఉండాలా. మేము కొడుకు లేదు అన్న బాధ కాకుండా, అంటే కొడుకు లేదనే ఫీలింగ్ లేకుండా మీరే కొడుకులాగా ఉండాలనే ఉద్దేశంతో మీరు మంచిగా చదవాలా, మంచిగా ఎదగాల, మీరు కూడా రేపటి నాడు మంచి ఉద్యోగాలల్లో స్థిరపడాలా. మీరు డాక్టరో, యాక్టరో, కలెక్టరో, కండక్టరో, లేకపోతే రాజకీయ నాయకులు ఏదో ఒకటి కావాలా. మీ మీద ప్రభుత్వం కూడా ఇన్ని డబ్బులు. ఒక ఆడపిల్ల దేనికోసం వస్తుంది? చదవడానికి, జాబ్ చేయడానికి. అంటే మన జెంట్స్ కంటే మనం ముందు ఉండాలంటే ఎవరు? ఆడపిల్ల. ఆడపిల్లలు ఉండాలంటే ముందడుగు వేయాలి. ఇప్పుడు అక్కడ చెప్పింది మేడం వాళ్ళు ఏమని చెప్పింది, ఒకరి తరపున అక్కడి నుండి ఇంటి నుంచి పంపిస్తారు ఇక్కడికి మన హాస్టల్కి. ఎందుకోసం పంపిస్తారు? నా బిడ్డ చదువుకుంటుంది, నా బిడ్డ జాబ్ చేస్తారని. జాబ్ చేస్తారా లేకపోతే టీచర్లో ఏం చేయగలుగుతారు, కానీ మన పట్టుదల బట్టి ఖచ్చితంగా జాబ్ చేయాలి. చదువుకుంటున్నాం, ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకుంటుంది. కొందరేమో చూశాను, చాలామందిని చూస్తున్నాను బీసీ హాస్టళ్ళల్లో ఎక్కడంటే అక్కడ మధ్యలలో. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటున్నారు చాలామంది. నేను ఎక్కడ ఇంద్రపార్కి వెళ్ళాను, చూస్తే వాళ్ళని చూస్తే పిచ్చిగా నాకు లేచిపోయింది. వాళ్ళని వార్నింగ్ చేయడం అయితే చాలా. ఎందుకు ఒక ఆడపిల్ల ఎందుకు ఎన్నో డబ్బులు పెట్టి చదివించడానికి ఇక్కడ పంపిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా పిల్లలు బాగున్నారు, చదువుకుంటున్నారు, మా పిల్లలు జాబ్ చేయగలుగుతారా అనుకుంటారు. కానీ అక్కడ చేసేవాళ్ళు మనం ఆ రూట్ పోకుండా మనం ఇక్కడ ఉండి చదువుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఒక్కొక్క ఆడపిల్లకి ఒక్కొక్కటి ఇంకా రేప్ జరుగుతున్నది. ఒక తాట హైదరాబాద్లో చాలా మంది అమ్మాయిని రమ్మన్నారు, అమ్మాయిని రమ్మంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ కార్పొరేషన్ విలీన గ్రామాలలో శాశ్వతంగా తాగునీటి సమస్యకు పరిష్కారం. అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం. సెలవుల కోసం వచ్చి అనంత లోకాలకు అధికార లాంఛనాలతో ఆర్మీ జవాన్ కు అంతిమ వేడుకోలు. నూతన సిపి సాయి చైతన్య బాధితుల స్వీకరణ. శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యతనిస్తానని స్పష్టీకరణ. అల్జాపూర్ గ్రామ శివారులో చిరుత కలకలం. పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు. గతంలో చేసిన తప్పిదం వల్లే చిరుత సంచారమంటున్న గ్రామస్తులు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి విమర్శలు. కాంగ్రెస్ తీరుపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రెడ్డి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.